అంటే ఇక్కడ హిందూ మత ప్రచారం గురించి కాదు, లైక్ ఎనీ అదర్ మత ప్రచారం అది కాదు. ఇట్ ఈస్ ఓన్లీ దట్ వాట్ ఈజ్ అవర్ కల్చర్ అనే దాని మీదనే ఇక్కడ ఫోకస్ అనేది. దయచేసి దీన్ని వేరే తీరు అర్థం చేసుకోవద్దు. ఇక్కడ వీఆర్ విత్ ఎవ్రీ రిలీజన్, వీఆర్ సెక్యులర్. దట్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ షుడ్ అండర్స్టాండ్. ఓకే, కొంతమందికి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ కాకపోతే దెర్ ఇస్ సమ్ ట్రూత్ ఇన్ దట్ అవర్ ఓన్ కల్చర్ ఆల్సో, సంథింగ్ విచ్ హ్యావ్ టు ఫాలో. దాని మీద అయినతోటి కొంచెం అప్పుడప్పుడు మేము చేయిస్తున్నాం. దట్ విల్ బి యూస్ఫుల్ ఆల్సో. ఒక 2 చేస్తే కొంచెం అప్రిషియేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రఘు గారు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే శ్రీరామచంద్రుడి మీద మర్యాద పురుషోత్తముడు అని అతన్ని ఎందుకంటారు, అతన్ని ఎందుకు మనం పూజిస్తామనే దాని మీద మాట్లాడతారు సత్యనారాయణ గారు. శ్రీరామచంద్ర శ్రితపారిజాత సమస్త కళ్యాణ గుణాభిరామ సీతాముఖాంబోరుహ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. శ్రీరామచంద్రుడి దయ మన అందరిపైన ఉండాలి. శ్రీరామచంద్రుడు మనం అందరం అనుకున్నట్లుగా దేవుడని ఆయన అయితే అనుకోలేదండి. ఎందుకంటే ఆయన మానవ మాతృడుగా అవతరించి ఇక్కడ మానవులు పడే కష్టాలన్నీ కూడా పడి మనకు ఎన్నో అద్భుతమైనటువంటి తన యొక్క కథ ద్వారా, తన యొక్క జీవితం ద్వారా మనకు నేర్పించి వెళ్ళిపోయినాడు. దాంట్లో ముఖ్యంగా భ్రాతృభక్తి, భ్రాతృస్నేహము, దయా, దాక్షిణ్యం, పితృభక్తి, మాతృభక్తి ఇలాంటివన్నీ కూడా ప్రోధి చేసేసి వాల్మీకి గారు ఎంత చక్కగా ఆయన యొక్క గుణగణాలతోటి ఆ కావ్యాన్ని నిర్మించాడంటే దాన్ని ఆచరించడానికి యోగ్యమైన విషయాలే ఉన్నాయి. అందులో ఏవి కూడా అనాచరణ యోగ్యమైనటువంటివి అభూత కల్పనలు లేవండి. అందుకనే అందరు అంటుంటారు, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, రాముడు చేసినవన్నీ చెయ్యాలి, కృష్ణుడు చెప్పినవన్నీ చెయ్యాలి. కృష్ణుడు చేసినవన్నీ చేస్తే ఇంటికో 16,000 మంది గోపికలు అవుతారు. రాముడు చెప్పినవన్నీ కూడా, రాముడు చేసినవన్నీ కూడా ఆదర్శమే. అందుకనే ఆయనను ఆదర్శమూర్తి, రాముణ్ణి ఒక మర్యాదా పురుషోత్తముడు అని అన్నారు. మీకు ఒక చిన్న సంఘటన చెప్తాను. ఆయన చిత్రకూట పర్వతంలో ఉంటూ ఉన్నప్పుడు భరతుడు వచ్చేశాడు. వచ్చి మా అమ్మకేదో తెలియక రాజ్యం అడిగిందండి, కానీ నాకు రాజ్యాకాంక్ష లేదు, ఉత్తరాధికారి మీరే, మీరు మళ్ళీ వెనక్కి వచ్చేయండి, మీ రాజ్యం మీరు తీసుకోండి అని అన్నగారి కాళ్లపైన పడతాడు. పడ్డప్పుడు ఏమంటాడు అక్కడ, అత్ర రామశ్చ సీతాచ లక్ష్మణశ్చ మహాయశాః ఏ విగ్రహే రూపం యేషు విగ్రహవత్ స్థితాః సత్యం శీలంచ భక్తిశ్చ యేషు విగ్రహవత్ స్థితాః. సత్యము, శీలము, భక్తి అనే 3 గుణాలే ఈ 3 రూపంలో ఇక్కడ ఉన్నాయని చెప్పి దండం పెట్టుకుని, అన్న మీరు మళ్ళీ వచ్చేయండి, వెనక్కి రండి అంటే రాముడు కూడా ఎంత గొప్పవాడే. కాకపోతే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అన్న తమ్ములు, ఆస్తి కోసం గొడవలు, ఇవన్నీ. రాముల వారు నేర్పిన ఆదర్శం మనకేమిటంటే, అంత గొప్ప తమ్ముడు వచ్చి రాజ్యం తీసుకోమన్నా సరే అంత సున్నితంగా తిరస్కరిస్తూ, నాయన నేను ఎవరికో భయపడి రాలేదు, నాన్నగారు ఆజ్ఞ ప్రకారంగా వచ్చాను కాబట్టి నేను ఇక్కడ 14 ఏళ్లు ఉండడానికే వచ్చాను, నువ్వు వెళ్ళిపోమంటాడు. వెళ్ళనంటే నిన్ను శపిస్తానంటాడు. అంటే లేదన్నయ్యా, ఒక్కసారి నువ్వు రాకపోతే పోనీ ఎలాగూ రానంటున్నావు, నీ పాదుకలన్నయ్యి అవి పూజించుకుంటానంటే అప్పుడు రాముడు ఒక మాట అంటాడు. ఏమని, అద్యమే ఈ రోజు నాకు తెలిసొచ్చింది భరత, 30 ఏళ్లలో నేను ఏ కీర్తినైతే సంపాదించానో అంత కీర్తి నీకు ఒక్క మాటతో సంపాదించేశావయ్యా, నాకంటే గొప్పవాడివి అని రాముడు అంటాడు భరతుడిని. అందుకనే సోదర భరత సమానాన్ని కీర్తిస్తారు ఆయనను. భరతుడు అడిగిందేమిటి, పాదుకలు అడిగాడు. అడిగితే ఆ నాన్నగారు నన్ను ఏదో అడవికి పంపించారు అని చెప్పి అనుకున్నాను, కానీ ఎంత గొప్ప నాకు నీతి నేర్పడానికి పంపించాడు, తమ్ముడి ద్వారా కూడా నేర్చుకునే విషయాలు కొన్ని ఉంటాయి అని భరతుడిని మెచ్చుకుంటూ ఆ పాదుకలు ఇస్తాడు. అతను కూడా ఆ పాదుకలు తెచ్చి స్వయంగా ఏమి అక్కడ తెచ్చి వాటికి చేయడండి. అయోధ్య నుంచి సింహాసనాన్ని తెప్పించి నందిగ్రామంలో వేయించి ఆ సింహాసనంలో ఈ రాముడి పాదుకలు పెట్టి వాటికి పూజిస్తూ, రాముడు ఎక్కడైతే కాళ్లు పెట్టుకోవడానికి పాదపీఠం ఉంటుందో, దశరథ మహారాజు పూర్వీకులంతా పెట్టుకున్న పాదపీఠం పైన తను కూర్చుంటాడు. అంటే కాళ్లు పెట్టే చోట కూర్చొని సింహాసనం పైన ఈ పాదుకలను పెట్టి రాముడిలాగా ఆహ్వానించి అక్కడ ఆయన రోజు పూజిస్తూ ఆవాహన చేస్తూ ఉంటాడు. అంతటి గొప్ప తమ్ముడు, అంతటి గొప్ప అన్న ఇద్దరున్నారు కాబట్టే ఈ రాముడిని మర్యాదా పురుషోత్తముడు అన్నారు. అయిన తర్వాత సరే లంక నుంచి వచ్చామండి, వచ్చిన తర్వాత పుష్పక విమానంలో తొందరగా రావాలి, భరతుడికి వాళ్ళ చివరి రోజు, వాడు ఇది అయిపోతే వాడు చనిపోతాడు, భరతుడు బ్రతకడు, ఇంకా నేను రాకపోతే 14 ఏళ్ళు అయిన తర్వాత రావాల్సిందే అన్నాడు. వెళ్లి హనుమంతుడిని పంపించి ఒక్కసారి భరతుని యొక్క అంతరంగం తెలుసుకొని రమ్మంటాడు. అంటే 14 ఏళ్లు రాజ్యం వెళ్ళిన తర్వాత కొంతమంది ఎవరికైనా రాజ్య సింహాసనం వదలాలని అనిపించదు. మనం చూస్తున్నాం, ఒక్కసారి కార్పొరేటర్ అయితేనే పక్కకు తొలగడానికి వాడు ఇష్టపడు, మళ్ళీ కుర్చీ బట్టి లాగినా పక్కకు రారు. అలాంటిది రాముల వారు వెళ్లి ఎంత గొప్ప అన్న కాకపోతే వెళ్లి ఒక్కసారి అడిగి రావయ్యా, ఆయన అంతరంగం తెలుసుకొని రావయ్యా హనుమ అంటాడు. హనుమంతుడు వెళ్లి తెలుసుకొని వస్తాడు. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు నీ చేతిలో రాజ్యభారం పెడదామని ఆయన ఎదురు చూస్తున్నాడు అంటాడు. అంటే అంతటి గొప్ప అన్నకి ఇంతటి గొప్ప తమ్ముడు దొరకడం మనం అందరం ఇది నేర్చుకోవాల్సిన విషయం. సోదరుడు ఒక 2 అన్నదమ్ముల మధ్యలో, 4 అన్నదమ్ముల మధ్యలో ఉంటూ కూడా
కలివిడిగా ఎలా ఉండాలి, ఎలా గొడవలు రాకుండా ఉండాలి, ఇలాంటి విషయాలు అద్భుతమైనటువంటి విషయాలు మనకు రామాయణంలో తెలుస్తూ ఉంటాయి. రామాయణ మహాకావ్యంలో 24,000 శ్లోకాలు ఇలాంటివి కోకొల్లలు. ఒక చోట రాముల వారు వచ్చి రాముల వారికి ఆంజనేయ స్వామి ఒక ముళ్ళే తెచ్చిస్తాడు. అడవిలో సీత వెళ్ళిపోతూ జార విడిచిన నగలన్నీ, ఈ నగలు నీవేనా గుర్తుపట్టవయ్యా అని చెప్పి రామలక్ష్మణుల ముందర పెడితే రాముడు అంటాడు, నా కళ్ళల్లో సీత తలుచుకుంటుంటే నీళ్లు వస్తున్నాయి. కళ్ళల్లో నీళ్లు ఉన్నప్పుడు ఒక వస్తువు రెడ్డుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ నగలను నేను గుర్తుపట్టలేను లక్ష్మణ, మీ వదిన నగలను నువ్వు గుర్తుపట్టు అంటాడు. అప్పుడు లక్ష్మణుడు అంటాడు, నాకు మాత్రం ఎలా తెలుస్తుందండి, నాకు కూడా తెలియదు, ఆ అమ్మవారివి ఏవి నాకు తెలియదు. ఎందుకంటే ఆమె యొక్క కంఠాభరణాలు నాకు తెలియదు, ఆమె యొక్క బాజుబంధువులు నాకు తెలియదు, ఆమె ఏమీ కేవలం కాలి అందెలు మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే నిత్యం పాదాభివందనాత్, ప్రతిరోజు పాదాభివందనం చేస్తూ ఉంటాను గనక ఆ కాళ్లకుండే అందెలు మాత్రం నేను గుర్తుపట్టగలను. అవి ఉంటే చెప్పండి, అవి వదినవా కాదని నేను చెబుతానంటాడు. అంటే ఒక మరిది ఒక వదినను ఎంత తల్లిలాగా భావించాడు. 5 లీటర్ల కిరోసిన్ డబ్బా ఒక అగ్గిపెట్ట పెట్టుకుని వెళ్లే ఈ రోజుల్లో మనం వింటూ ఉన్నాం. అంత దౌర్భాగ్యమైన రోజులు ఎందుకు వచ్చాయంటే రామాయణాన్ని మనం అనుసరించకపోవడమే. రామాయణంలో ఉన్నటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి మంచి విషయాలను, ఆచరణ యోగ్యమైనటువంటి విషయాలను, మర్యాదపూర్వకమైన విషయాలను కనుక మనం నేర్చుకుంటే అందరిళ్లలో కూడా లక్ష్మణుడు లాంటి మరుదులు ఉంటారు, సీతమ్మ లాంటి తల్లి లాంటి వదినలు ఉంటారు, రాముడు లాంటి అన్నయ్య లాంటి జ్యేష్ఠ భ్రాత పితృ సమాన అని, పెద్దన్నయ్య తండ్రితో సమానం అట, అలా తండ్రి లాంటి అన్నయ్యలు ఇళ్లలో ఉంటారు. ఇది మనం రామాయణం నుంచి నేర్చుకోవాలి తప్ప రాముడు దేవుడు అని చెప్పి రోజు భజనలు చేయడం, చిలుకలు కొట్టడం, ఇవి చప్పట్లు కొట్టడం, చిడతలు ఆడడం ఇవి కాదండి. రాముడి యొక్క ఆదర్శం ఏం నేర్చుకోవాలంటే మన దేశం అంతా కూడా గర్వించదగ్గ గ్రంథం మనకున్నది భారతం, రామాయణం. ఆ 2 ఉత్తమమైన గ్రంథాలు మన వాళ్ళు రాశారు, వాల్మీకి వ్యాసులు. కాబట్టి ఆ రామాయణంలోంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. ఓం శాంతి శాంతి శాంతి.